ఇన్స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్న ప్రేమను వదిలేసింది ఒక తల్లి. తల్లి ప్రేమ ఈ సృష్టిలో దీన్ని మించిన మరే ఎమోషన్ ఉండదు. అది మనిషి అయినా జంతువైనా బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తల్లి వెనకడదు. అమ్మ నిజం, తండ్రి నమ్మకం అంటారు. అందుకే మన ధర్మంలో మాతృదేవోభవ అని తొలి నమస్కారం తల్లికే పెడతాం. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఎమోషన్కు కూడా మనుషులు దూరం అవుతున్నారు. బిడ్డ కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడని తరం నుంచి శారీరక వ్యామోహం కోసం బిడ్డనే వదిలేసే తరానికి మారింది కాలం. నల్గొండలో జరిగిన సంఘటన తెలిస్తే మీరు కూడా ఇదే అంటారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం కన్న బిడ్డని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది ఓ తల్లి. ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియక ఆ చిన్నారి పడిన అవస్థ, ఏడ్చిన ఏడుపు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. హైదరాబాద్కు చెందిన ఓ 25 ఏళ్ల మహిళకు ఇన్స్టాగ్రామ్లో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ అబ్బాయిపై వ్యామోహంతో కుటుంబాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది ఆ మహిళ. తన 5 ఏళ్ల కుమారుడిని వెంట పెట్టుకుని నల్గొండకైతే బయలుదేరింది. నల్గొండకు చేరుకున్న తర్వాత బస్టాండ్లో ఆ యువకుడిని కలిసింది. అతడితో కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కన్నబిడ్డ ఒక అడ్డంకిగా కనిపించాడు. క్షణికావేశానికి కన్న ప్రేమను విస్మరించిన ఆ తల్లి తన కుమారుడిని బస్టాండ్లోని ఒక బెంచ్పై కూర్చోబెట్టి యువకుడి బైక్పై అక్కడి నుంచైతే వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా అంటూ నిస్సహాయంగా ఏడ్చిన ఆ పసివాడి కేకలు బస్టాండ్లో ప్రతిధ్వనించాయి. తల్లి కోసం కన్నీరు పెట్టుకుంటున్న ఆ చిన్నారిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అతడిని ఓదార్చేందుకైతే ప్రయత్నించారు. ఏం జరిగిందో తెలుసుకొని ఆ చిన్నారిని ఓదార్చి వెంటనే నల్గొండ 2 టౌన్ పోలీసులకైతే సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు అమ్మాయిని వెతికి పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. సోషల్ మీడియా పరిచయాలు ఇలాంటి అనార్థాలకైతే కారణమవుతున్నాయి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు తలకిందులవుతాయనేది మాత్రం మర్చిపోవద్దు.